మీరు ఎన్నిసార్లు దేవుణ్ణి అసహించుకున్నా, మీరు ఎన్నిసార్లు దేవుణ్ణి దూషించినా, మీరు ఎన్నిసార్లు దేవుని విసర్జించినా కదా, మరి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టిన యేసయ్య ఏం చేస్తున్నాడండి? సిలువలో తన అరచేతులు చాపి నిన్ను కౌగిలించుకోవడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. విడిచిపోతున్న వారము మనమే. చూడిప్పుడు ఆయన సన్నిధిని వద్దు అనుకొని వెళ్ళిపోతున్న వారము మనమే కదా. ఎందుకంట మనిషికి సుఖం ఎక్కువైతేనంట ఏంటండి, పంచ పరమాక్షాలు తీసుకొచ్చి పెట్టినా గర్భనింగిన వానికి ఏంటంట ఏం చేస్తారంట? త్రోసి పుచ్చుతారంట వారు. కాబట్టి సామెతల గ్రంథములో భక్తులు మాట్లాడుతూ ఉన్నారు 30వ అధ్యాయంలో, నాకు ఐశ్వర్యమునైనను దారిద్ర్యమునైనను నాకు దయచేయము కదా, నాకు తగినంత ఆహారము నాకు దయచేయము అంటారు కదా. కాబట్టి మన దేవుణ్ణి మనము ఎన్నోసార్లు దుఃఖపెడుతూ ఉన్నాము. దేవుడు మనల్ని ఎంత ప్రేమించినప్పటికీ కూడా మరలా ఈ లోకంలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని మాటలను విడిచిపెడుతూ ఉన్నాం. ఈ రోజున దేవుని సువార్తను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటల ప్రకారంగా క్రైస్తవుని జీవితం ఈరోజు లేదు. ఈరోజు సంఘాలలో ఎలా అయిపోయిందంటే, ఒక మందిరమే ఒక విగ్రహముగా అయిపోయింది, సంఘ కాపరులే ఒక విగ్రహముగా తయారైపోయారండి. బైబిల్లో చెప్తున్నట్టు నేను పేతురు వాదను, నేను అపోల్లో వాదను అన్నట్టుగా ఈ రోజున యేసుని వెంబడించకుండా మనుషులను వెంబడించేవారు తయారైపోతూ ఉన్నారు. చాలా దుఃఖకరం. యేసయ్య నీ కోసము నా కోసము ప్రాణం పెట్టారు, ఆయనను మనం వెంబడించవలసిన వారమే ఉండగా మనుషులను మీరు వెంబడిస్తున్నారు. జాగ్రత్త, దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. మనుషులను మీరు వెంబడించకండి. పరిశుద్ధ గ్రంథము మీకు ఇవ్వబడినది, దానిలో సత్యం ఏమిటో మీరు తెలుసుకోండి. బెరేయా సంఘస్థుల వలె పౌలు చెప్తున్నప్పుడు కూడా ఆ వాక్యం అలా ఉన్నదో లేదో అని మీరు పరీక్షించి ఏం చేయాలండి? తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎవరో ఏదో చెబుతున్నారని గుడ్డిగా ఎవరిని పడితే వాడిని మీరు వెంబడించకండి. లోకములో అనేక మంది వస్తున్నారు ఈ రోజున, సత్యం ఏమిటో వారికే తెలియదు, కానీ దేవుని పిలుపు లేకుండానే వచ్చే వాళ్ళు అనేక మంది ఉన్నారండి కదా. ఈరోజు చేయవలసినది ఏమిటో తెలుసా? దేవుడు 2 పనులు అప్పగించాడు ఈ లోకములో. ఆయన పరలోకానికి ఆరోహణం అవుతూ సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. ఏం ప్రకటించమన్నారండి? సువార్తను ప్రకటించుడి అన్నాడు. తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నమ్మిన వారికి బాప్తీసం ఇచ్చి నాకు శిష్యులుగా మీరు చేయుడి అన్నారు. హల్లెలూయా కదా. మరి ఈ రోజున పని చేస్తున్నారా? ఈ రోజున దేవుని సువార్తను ప్రకటిస్తున్నామా? నిజంగా దేవుని పరిచర్య, దేవుని భారం మనకుందా? ఏంటండి, మీరందరూ సైనికులే, దేవుని బిడ్డలే, మీరందరూ ఆ పని చేయాలి. సువార్త ప్రకటించే బాధ్యత కదా. కాపరి వాక్యం చెప్తారు, కాపరి పోయి రోడ్ల మీద పోయి సువార్త చెప్పాలి అంటే భయం, చెప్పలేరు చాలా మంది సువార్త ప్రకటించాలంటే కదా. సువార్త ఎలా ప్రకటించాలి కదా? మీ సంఘాలని, మీ కుటుంబాలను మీరే కట్టుకోవాలి. ఫస్ట్ మీ కుటుంబంలో రక్షణ రావాలి, తర్వాత మీ బంధువులు, మీ స్నేహితులు, మీకు తెలిసిన వారు, ఇరుగు పొరుగు వారు. మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి కదా. నీ వంతుగా నువ్వేం పని చేస్తున్నావు కదా. దేవుడు అంటున్నారు, నా కాడి మోయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా కదా అండి. దేవుని పని చేయడానికి ఈ రోజున మనం సిద్ధంగా ఉన్నామా? దేవునితో నడిచినటువంటి శిష్యులు ఒకానొక సమయంలో ఏం చేస్తూ ఉన్నారండి? పేతురు మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? చేపలు పట్టడానికి వెళ్ళిపోతూ ఉన్నారంట. హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయారు, యేసు మన మధ్యన లేరు. ఇక ఏం చేద్దాం మనము? యేసు ప్రభు అంటే ఆయన ఆ పట్టణానికి ఈ పట్టణానికి తీసుకుని వెళ్ళేవాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, ఆయనతో పాటు మనం వెళ్ళేవాడు. ఈ రోజున యేసయ్య లేరే, నేనేం చేయాలి? ఏం చేస్తున్నారు? మరలా లోకంలోకి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు, మరలా చేపలు పెట్టడానికి వెళ్ళిపోతూ ఉన్నారు కదా. దేవునితో సహవాసములో కొంత దూరం ప్రయాణించిన తర్వాత భక్తి మనకు వెక్కసం అయిపోతుంది కదా. భక్తి మీద భయం విడిచిపెట్టేసి మనము ఏమైపోతామండి?
కదా. మనము దేవునికి దూరముగా అయిపోతూ ఉన్నాం కదా. దేవుడు చెప్పిన మాటలను మనము అలక్ష్యము చేయకూడదు. హల్లెలూయా కదా. దేవునికి చెప్పిన మాటకి మనము లోబడాలి కదా. ఆ యొక్క చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వారికి ఏమన్నా దొరికిందా? ఆ రాత్రంతా వారు వల వేశారు కానీ వారికి ఏమీ దొరకలేదు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, కుడివైపున వేయండి అన్నప్పుడు ఎన్ని చేపలు పడ్డాయండి? 173 చేపలు ఆ వలలో పడ్డాయి. అప్పుడు యోహాను, భక్తుడైనటువంటి యోహాను అప్పుడు ఏమంటున్నారు? ఆయన ప్రభువు సుమి అంటా ఉన్నారు. దేవుని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో మనం ఉన్నామండి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ, అంతరాత్మ మనలో ఘోషిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క అంతరంగము యొక్క విషయాలను పటక్కన పెట్టేసి లోకముతో శరీరముతో మనము సహవాసము చేసి వెళ్ళిపోతూ ఉన్నాము. యేసు ప్రభు ఆ దరిచేరిన శిష్యులకి ఏం చేస్తా ఉన్నారంటే, వారికి కావాల్సిన అప్పమును చేపములు ఇస్తూ పేతురుతో అంటా ఉన్నారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున అదే ప్రశ్న మీతో వేస్తూ ఉన్నారు. మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా? ఏంటండి, దేవుని ప్రేమిస్తున్నారా? దేవుని కోసం ఏదైనా పని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారా? సంఘానికి పరిమితం అయిపోతారా? సంఘ కాపర్లకే పరిమితం అయిపోతారా? మీకంటూ ఏ బాధ్యతలు ఉండవా? మీకంటూ దేవుని పని చేయాలనే ఆలోచన మీకు లేదా? మనం సంఘాలకి, మందిరాలకి ఇక్కడనే కాదండి, మనం కూర్చుకొని ఎంత భజన కొట్టుకున్నా, ఏం చేసుకున్నా ఇది కాదు దేవుని చిత్తం. ఏమిటి? అన్యజనులను, దేవుని తెలియని వారికి సువార్తను ప్రకటించాలి. నేను రక్షణ పొందాను, దేవుని రాజ్యంలో నేను వెళ్తున్నాను, నాతో పాటు 10 మందిని రాజ్యంలో తీసుకొని వెళ్ళాలి. ఆ దారి నుంచి ఈ రోజున తప్పిపోతున్నారు. సంఘాలలో మీకు ఈ ఆఫర్లు పెడతా ఉన్నారు, మా దగ్గరికి రండి, మెడికల్ క్యాంపులు, మందులు ఫ్రీ ఇస్తాం, మా దగ్గరికి రండి, మీకు ఇది ఇస్తాం, మాది ఇస్తాం, ఇది ఇస్తాం. ఏంటండి, క్రైస్తవులు అమ్ముడుపోతున్నారా? ఈ రోజున భోజనాలు పెడుతున్నారు, రండి. ఏంటండి, ఏషావులో ఒక పూట భోజనం కొరకు మీరు అమ్ముడుపోతున్నారా? ఏంటండి మిమ్మల్ని క్రైస్తవుల్లాగా ఉంచడం లేదు. ఈ రోజున బానిసలుగా చేస్తున్నారు. జాగ్రత్త. ఈ రోజు క్రైస్తవులాగా ఉండకుండా బిచ్చమెత్తుకునే వాళ్ళగా చేస్తున్నారు. జాగ్రత్త. క్రైస్తవుడు అంటే ఇచ్చేవాడు. హల్లెలూయా.